మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ఉదయకాలం సన్నిధిలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం ఆలకిద్దాం. వాయిస్ ఎక్కువ బాగానే వినపడుతుందండి. ఓకే. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ దినమున ప్రత్యేకంగా లోతు గారి యొక్క జీవితాన్ని మనం గుర్తు చేసుకుందాం. లోతు గారి యొక్క జీవితంలో ఆయనకి ఒక హెచ్చరిక. ఆయన ఒక నీతిమంతుడే, కానీ ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆయన కుటుంబానికి ఎలా నాశనం చేసిందో ఆ యొక్క పరిస్థితి గుర్తు తెచ్చుకుంటే, అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యేకంగా అబ్రహాము వెంబడిస్తూ తన జీవితాన్ని నడిపించుకుంటున్న వ్యక్తిగా ఉన్నాడు. ప్రత్యేకంగా దేవుడు అబ్రహామును పిలుచుకున్న పిలుపుని బట్టి అబ్రహాము తన యొక్క సొంత దేశాన్ని, స్వజనులను, తనకు కలిగిన ఆ యొక్క ప్రదేశాన్ని, తన కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి ఆ యొక్క వ్యక్తి బయలుదేరిన సమయంలో ఈ యొక్క లోతు గారు కూడా అక్కడ వెళ్ళాడు. ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు చదువుతున్న మాటలు బట్టి ఒక మాట అంటాడు, అబ్రహాము లోతు గారి యొక్క పని వారికి కలహం పుట్టిందంట. ఎందుకు అంటే వారికి కలిగినవి అభివృద్ధి పొందినాయి అంట. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పిలిచింది దేవుడు ఎవరిని అంటే అబ్రహామును పిలిచాడు. అయితే అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాముతో పాటు ఈ యొక్క లోతు గారు కూడా ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణం చేసిన ప్రయాణంలో తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి తను ఆశీర్వదించబడ్డాడు. అతడు కూడా ఆ యొక్క ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లోతు గారి యొక్క జీవితంలో ఏ స్థితిలో తన జీవితాన్ని నడిపించుకున్నాడో కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రత్యేకంగా అబ్రహాముతో మాట్లాడినట్లుగా లోతు గారితో కూడా మాట్లాడిన సమయం ఒకటి వచ్చింది. అతనితో మాట్లాడుతున్న స్థితిని గుర్తు చేసుకుంటే ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ముందుగా అబ్రహాము లోతు ఈ పరిస్థితిని బట్టి వారికి కలహం పుడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, మనిద్దరికి ఈ విధమైన స్థితిలో ఎలాంటి విరోధ భావం రాకుండా, మన పనివారు ఈ విధమైన స్థితిలో కలహపడుతున్న పరిస్థితి ఉంది కనుక అబ్రహాం అంటున్నాడు, నీవు పలానా ప్రాంతానికి వెళితే నువ్వు ఇటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు అదరికి వెళ్తే నేను ఇద్దరికి వెళ్తానని చెప్పి అంటున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాం మాట్లాడిన మాటను బట్టి లోతు గారు ఏం చేశాడంటే, ఆ యొక్క వ్యక్తి ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశాన్ని చూస్తే ఏమనుకుంటున్నాడంటే, ఇది యెహోవా తోట వలె ఉన్నది అని చెప్పుకుంటున్నాడు. అంటే చూడటానికి ఆ యొక్క వ్యక్తి అది చూడడానికి అలా కనపడింది. ఎటు చూశాడంటే ఆ యొక్క వ్యక్తి సొదొమ వైపు చూశాడు. అది చూడడానికి కనపడుతున్న పరిస్థితి, కానీ దానిలో ప్రజలందరూ ఏం చేసేవారంటే వాయువు వరుస లేని స్థితి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతడు చూసిన ప్రాంతము సొదొమ వైపు కన్నులెత్తి చూశాడు. ఆ సొదొమ వైపు గుడారం వేసుకున్నాడు. అతడు సొదొమ లోపల ఇల్లు కట్టుకున్నాడు. ఆ సొదొమ గవినిలోనే అతని జీవితాన్ని నడిపించుకుంటున్న స్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఇతని యొక్క జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నదంటే, అతని యొక్క మార్గము, అతని యొక్క స్థితి
ఒక దినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఈ ప్రదేశంలో ఈ యొక్క ప్రజలందరూ వారి దుష్టత్వం చేత, వారికి కలిగిన పాపం చేత ఈ యొక్క ఇది నేను నాశనం చేస్తున్నాను. నువ్వు వెనక వైపుకు చూడొద్దు, ముందుకు వెళ్ళిపో, కొనసాగించబడు. ఏ ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు అంటే ఒక ప్రాంతం చూపిస్తున్నాడు. ఫలానా ప్రాంతానికి వెళ్ళాయా అంటున్నాడు, వెళ్ళమంటున్నాడు దేవుడు చెబుతున్నాడు. మరి చెప్పినప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క వ్యక్తి చెప్పిన మాట ప్రకారం తన జీవితంలో దానిని వెంబడించే వ్యక్తిగా మార్చబడాలి. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను అంత దూరం ప్రయాణం చేయలేనయ్యా, అంత దూరం నా జీవితం నేను నడిపించబడలేనయ్యా. మనిషి యొక్క జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే శ్రమలు వస్తున్నప్పుడు, ఎప్పుడైతే బాధకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, అయ్యా నాకు ఇటు శ్రమలతో నేను ఉండలేనయ్యా అని చెప్పే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మన జీవితాల్లో అయితే జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు చూపించిన మార్గంలో కొన్ని పరిస్థితులు బట్టి కష్టంగా ఉండొచ్చు. కానీ నీవు ఆ మార్గానికి వెళితే నీ జీవితంలో క్షేమము, నీ జీవితంలో ఆరోగ్యము, నీ జీవితంలో కావలసిన నిత్య జీవం అక్కడ ఉన్నది. అయితే ఈ లోతు గారితో మాట్లాడిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, లోతు గారు ఏం చెయ్యాలి, లోతు గారు ఎక్కడికి వెళ్ళాలి, లోతు గారి యొక్క జీవితంలో ఏ స్థితిలోని నడిపించబడిన వారుగా మార్చబడాలి అంటే, ఆ దేవుని మాటకు విధేయతను చూపించి పలానా ప్రాంతానికి వెళ్ళాలని చెప్పాల్సిన, ఆ ప్రాంతానికి వెళ్ళాల్సిన వాడు వెళ్ళకుండా ఆగిపోయాడు. అక్కడికి వెళ్ళనేనయ్య, అంత దూరం వెళ్ళే లోపల నేను ఆ పరిస్థితి వేరుగా ఉంటుందని చెప్పి ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఈ పక్కనే ఉందయ్యా, ఈ కొండ వైపు వెళ్తాను, అక్కడ చిన్న గ్రామం ఉంది, ఆ గ్రామంలోకి వెళ్తానని చెప్పి బయలుదేరాడు. ఇప్పుడు ఎంతమంది బయలుదేరారు? అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క భార్య, తనకి 2 కుమారులు, తన జీవితంలో ఆ కుమార్తెలు, ఆ కుమార్తెలకి వివాహం చేశాడు. మరి 2 అల్లుళ్ళు. వీళ్ళందరూ ఏ విధమైన స్థితిలో పరిగెత్తాల్సిన వారు ఏం చేశారు? 2 అల్లుళ్ళు అక్కడే ఆగిపోయారు. అలా నడిపించబడుతూ నలుగురు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు నలుగురు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేయబడింది అంటే, ఆ యొక్క లోతు గారి యొక్క భార్య వెనక వైపు తిరిగింది. చెబుతున్న మాటలు ఏమంటున్నాడు? మీరు ఏమాత్రం వెనక చూడొద్దు, ముందుకు వెళ్ళిపోండి. వెనకకు తిరిగితే పరిస్థితి వేరుగా ఉంటుందని చెప్పి ముందుగానే చెప్పాడు దేవుడు. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు నడిపించబడుతున్న నడకలో వెనకకు తిరుగుతున్న పరిస్థితి ఉన్నదేమో. నీవు నడిపించబడుతున్న ఈ యొక్క స్థితిని బట్టి నీవు ఆ దేవుని యొక్క సన్నిధిలోంచి వెనకకు తిరుగుతున్న పరిస్థితి ఏమైనా ఉన్నదేమో గుర్తు చేసుకో. ఒక లోతు తన జీవితంలో వెనకకు తిరిగి ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఆ యొక్క లోతు గారి యొక్క భార్య ఏ విధమైన స్థితిలోనికి వచ్చిందంటే, ఆమె ఉప్పు స్తంభముగా అలాగే ఉన్నది. ఎందుకు ఆమె వెనక వైపు తిప్పింది అంటే, ఆమె జీవితంలో తన యొక్క కుమార్తెల గురించి ఆలోచించినట్లుంది, తన యొక్క అల్లుళ్ళ గురించి ఆలోచించినట్లున్నది. దేవుడు నీకు ఇచ్చిన మార్గంలో నీ స్థితిని బట్టి నువ్వు ఒకరి కోసం ఒకరు కాదు, కానీ ముందు నీ విశ్వాసాన్ని నీ జీవితంలో నువ్వు కాపాడుకునే స్థితిలోకి రావాలి. నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి నీ ప్రవర్తన ఎలా నడిపించబడుతుందో, నీ జీవితాన్ని ముందుగా నీ స్థితిని బట్టి నిన్ను నీవు కాపాడుకునే స్థితికి రావాలి. తర్వాత ఆలోచన వేరుగా ఉండాలి. ఇప్పుడు అక్కడ కాపాడబడవలసిన స్థితి నీ జీవితంలో ఉండగా, నీవు ఆ స్థితిని బట్టి వెనకకు తిరిగితే పరిస్థితి నీ జీవితంలో అదే నాశనానికి నువ్వు కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడింది? ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఉప్పు స్తంభంగా మార్చబడిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఎంతమంది ప్రయాణంలో నలుగురు ప్రయాణం చేశారు, ఒక వ్యక్తి ఆగిపోయారు. మరలా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు జ్ఞాపకం చేసుకుంటే, లోతు తన యొక్క కుమార్తెలు, లోతు గారి ఆ యొక్క తనకు కలిగిన కుమార్తెలు 2. వీరు కొనసాగించబడుతున్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే, వారు ఇంకేమనుకుంటున్నారంటే,
ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎవరు లేరని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే ఒక దురాలోచన ఆలోచించారు. ఇదంతా ఎందుకు కేవలం జరిగింది అంటే ఒక అవిధేయత మనిషి జీవితంలో పాపానికి చోటు కలిగిన స్థితి. ఒక నిర్ణయము తన జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి తన కుటుంబాన్ని పతనాన్ని చేసుకున్న పరిస్థితి వచ్చింది లోతు గారి యొక్క కుటుంబం. ఇప్పుడు ఏం చేయబడిందంటే వారికి మద్యం ఇచ్చి మత్తుడు చేసి వారు ఏం చేస్తున్నారంటే తన తండ్రితో స్నేహించిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మరి ఇంత నాశనకరమైన పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి అంటే తన జీవితంలో తను నడిపించబడవలసిన నడకలో నడిపించకుండా విడిచిపెట్టి అయ్యా నేనంత దూరం పోను, ఇక్కడ వరకే వెళ్తాను, మన ఆలోచన కాదు కానీ దేవుని యొక్క ఆలోచనకి మన జీవితాలను అప్పగించుకోవాలి. మనం కొన్ని క్షణాలు మన జీవితాలలో అయ్యా మేము అంతవరకు మా జీవితాలు ఎలాంటి స్థితిలో మేము ఉండలేము కానీ మా జీవితాలు ఇలాంటిది కావాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేయబడాలంటే అయ్యా నీ చిత్తము మేము జరిగించాయా, నీ చిత్తాన్ని మేము జరిగిస్తామయ్యా, నీ చిత్త ప్రకారం మా జీవితాలు నడిపించబడతాయి, నడిపించుకునే స్థితికి రావాలి. ఎందుకు అంటే ఆ చిత్తమే మన జీవితాల్లో నడిపించబడాలి. ఎందుకంటే చిత్తము జరిగించేవాడు మాత్రమే బ్రతుకుతాడు, నిరంతరం నిలిచి ఉంటాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం కాడి చదువుకుంటా ఉంటే అక్కడ అంటున్నాడు, ఏమంటాడు అంటే లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డామం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అంటాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్న మాట ఏమిటంటే ఇవన్నీ గతిస్తాయి, లోకము దాని యొక్క ఆశలు గతించును, ఎవడైతే దేవుని యొక్క చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు గాని ఎవడైతే పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుతాడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను అంటాడు. మరి ఇంకా అక్కడ చెబుతున్న మాటలు ఏమిటంటే ఆ దినమున అనేకులు నన్ను చూచి అయా నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున అనేకమైన మా జీవితాలలో నీ సన్నిధికి తీసుకురాలేదా అని చెప్పే పరిస్థితులు ఉండొచ్చు. ఇక్కడ అంటాడు దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించలేదు కదా, ఆయన మాట ప్రకారం నడిపించబడలేదు కదా, వెనకకు తిరుగుతున్న పరిస్థితి ఉన్నదేమో, ఉప్పు స్తంభమయ్యే పరిస్థితి, వెనకకు తిరుగుతున్న ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం వెనక యొక్క మాట ప్రకారం నడిపించబడలేని స్థితిలో నీ యొక్క సొంత ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి ఏమో. నీ యొక్క ఆలోచన నీ జీవితంలో ఏం చేస్తుందంటే చూడడానికి యథార్థంగా కనపడుతుందని చూస్తూ ఉండదు, కానీ అది నేనేం చేస్తుందంటే మరణానికి దగ్గర తీస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే ఒకని ప్రవర్తన వాని దృష్టికి యథార్థంగా కనపడుతుంది, తుదకు అది మరణంకు చేరును అంటున్నాడు. ఎందుకని ఇది అంటే తన యొక్క సొంత ఆలోచన నడిపించబడుతున్నాడు. దేవుడు చెప్పాడు కదా, ఆ ప్రాంతం నుంచి వెళ్ళు, ఈ ప్రాంతాన్ని నేను నిర్మూలన చేస్తున్నాను, ఈ ప్రదేశం నువ్వు వెనక వైపు తిరగొద్దు, వెళ్ళిపో ప్రదేశములకు, నేను చెప్పిన మార్గంలోనికి వెళ్ళు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడంటే తను చెప్పిన మాట ప్రకారం ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్లాడు కనుక అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఆయనతో పాటు వచ్చాడు, బాగానే ఉంది, ఆశీర్వదించబడ్డావు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆశీర్వదించబడిన దేవుడు నీ జీవితంలో దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ యొక్క క్షేమం కొరకై నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి నిన్ను నడిపించబడాలని ఆలోచిస్తూ ఉన్నాడే. యెర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే నీ క్షేమ కాలంలో నీతో నేను మాట్లాడితేనే నీవు నా మాట విననంటివి అంటున్నాడు. ఆయన మన జీవితాలలో క్షేమకాలంలో మనతో మాట్లాడినప్పుడు మనిషి జీవితంలో ఎలాంటి స్థితిలో ఉంటారంటే గర్వమైన హృదయం కలిగి ఇప్పుడు కాదులే ఇంకా తర్వాత, ఇప్పుడు కాదులే ఇంకా టైం ఉందిలే అని చెప్పి మాటని నిర్లక్ష్యం పరుచుకుంటూ ఉన్నాం. ఆయన అంటున్న మాట ఏమిటంటే క్షేమ కాలంలో మాట్లాడాడు. క్షేమ కాలంలో ఎవరు వింటున్నారు, ఎవరు వినరు.
అందుకే లేఖనాలు సెలవిస్తున్న మాటలను బట్టి ఎవరికి ఏదైనా బాధకరమైన పరిస్థితి వస్తే, ఎవరికి ఏదైనా వేదనకరమైన పరిస్థితి వస్తే, అయ్యా దేవా నీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా, మా జీవితాల్లో క్షేమం నుంచి విడిపించాయా, ఈ యొక్క శ్రమ నుంచి, బాధ నుంచి, వేద నుంచి నడిపించాయా అని చెబుతూ ఉంటాం. అదే మరి నీ క్షేమకాలంలో దేవుడితో నువ్వు మాట్లాడితే, ఆ దేవుడు నీకు చూపించిన మార్గంలో నడిపించబడితే నీ జీవితంలో క్షేమంగానే ఉంటావు కదా. లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. 91 కీర్తనలు అంటాడు, మహోన్నతుడ చాటున నివసించేవాడు సర్వశక్తిని యొక్క నీడను విశ్రమించేవాడై ఉన్నాడు అంటున్నాడు. అంటే ఆ మహోన్నతుని యొక్క చాటున మనం నివసించాలి. ఆ మహోన్నతుని యొక్క మాటను నడిపించబడి ఆయన రెక్కల కింద మన జీవితాలు ఉంటే మనకు క్షేమం. ఋతు గ్రంథంలో అంటాడు, 2వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, యెహోవా రెక్కల కిందకి సురక్షితంగా ఉండునట్లు నువ్వు వచ్చితివి కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆయన ఎదుట మనం బహుమానాలు పొందుకోవాలి. ఆయన ఎదుట మన జీవితాలు క్షేమంగా ఉండి ఆయన ఇచ్చే ప్రతిఫలంలో మనం పొందుకునే విధంగా మార్చబడాలి. కానీ ఏ విధమైన స్థితికి వెళ్తుందంటే వ్యతిరేకతకు స్థితికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇదంతా అంటే తన స్వంత ఆలోచన. ఈ సొంత ఆలోచనే మనిషిని పతనానికి తీసుకెళ్తుంది. ఈ సొంత ఆలోచనే తమ జీవితాలలో ఉన్న స్థితిని బట్టి వెలివేయబడే పరిస్థితిని తీసుకొచ్చుకుంటుంది. ఈ యొక్క సొంత ఆలోచనే తమ జీవితాలు తమ పొడుచుకునే పరిస్థితి వస్తుంది. ఈ సొంత ఆలోచనే తన కుటుంబాన్ని పతనాన్ని చేసుకునే పరిస్థితి వస్తుంది. అయ్యా నా ఆలోచన కాదు కానీ నీ ఆలోచనే. ఆ భక్తులు రాసి పెట్టారు కదా, నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు క్షేమాధారము. అంటే మన జీవితాలలో ఆయన కలిగిన ఆలోచన చేత మనం నడిపించబడితే మనకి క్షేమం. ఆయన ఆలోచన ప్రకారం నడిపించబడితేనే మనకి జీవితాలలో కావలసిన ఆరోగ్యం. అందుకే కదా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీ స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు, సమస్త ప్రవర్తనందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ ప్రవర్తన, నీ అధికారం నీ యొక్క త్రోవలన్నీ సరళం చేయబడతాయి అంటున్నాడు. మరి నువ్వు త్రోవలో ప్రయాణం చేస్తున్నావు, ఇప్పుడు నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళుతున్నావు. ఇప్పుడు ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళే సమయంలో నీవు ఎక్కడికి మధ్యలో ఇంకా ఏ త్రోవకి తిరిగే స్థితిలోనికి రాకూడదు. ఎటువైపు నువ్వు తిరిగే పరిస్థితికి రాకూడదు. అయ్యా నేను అక్కడ దాకా రాలేను, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉంటా, ఈ ప్రదేశంలోనే చేస్తా, ఈ ప్రదేశంలోనే నా యొక్క ఆలోచనలు నడిపించబడతా అనే స్థితి కాదు. నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ జీవితంలో పరిగెత్తుతూనే ఉండాలి. ఏ మాత్రం వెనకకు తిరిగే పరిస్థితి మన జీవితాలలో ఉండకుండా మన జీవితాలు నడిపించుకుందుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, కృప చేత ఈ దినమున మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, ప్రత్యేకంగా లోతు గారి గురించి మాకు తెలియజేశారు. అయ్యా లోతు గారు నా తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి ఆశీర్వదించబడ్డాడు. కానీ తన జీవితంలో ఒక హెచ్చరిక పొందుకున్నప్పుడు తన జీవితంలో అయ్యా నా తండ్రి తప్పుడు నిర్ణయం తీసుకుని తన కుటుంబానికి నాశనం తెచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. మా జీవితాల్లో అలాంటి స్థితిలో మన తండ్రి అయ్యా తప్పుడు యొక్క నిర్ణయాలు మేము తీసుకోకుండా మీరు చెప్పిన మాట ప్రకారం అతన్ని ముందుకు కొనసాగించబడుతూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా ఎటువైపు మేము తిరగకుండా అయ్యా అతన్ని నీవు చూపించిన మార్గంలో నీవు చూపించిన ఆ త్రోవలో నేను నడిపించబడినట్లుగా కృప చూపించండి. మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా సమస్త ప్రవర్తన యందు నీ అధికారానికి ఒప్పుకుంటూ నీ సన్నిధిలో తన మా త్రోవలను సరళం చేసుకునే కృపను మాకు దయచేయండి. దేవానికి వందనాల స్తోత్రాలు తండ్రి. తన జీవితంలో పతనానికి కారణమైన పరిస్థితి ఎందుకో గుర్తు చేశావు నా తండ్రి. అయ్యా నా తండ్రి అలాంటి స్థితిలోనికి మేము రాకుండా మా జీవితాలు మా కుటుంబాలు మేము కాపాడుకుంటూ నిత్య పరలోక రాజ్యానికి మేము వెళ్ళినట్లుగా అయ్యా నా తండ్రి ఎటువైపు మేము చూడకుండా నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళేవారిగా అయ్యా నా తండ్రి నీ చిత్త ప్రకారం మేము జీవించినట్లుగా సహాయం చేయండి. అయ్యా నా తండ్రి మీ లేఖనాలు సెలవిచ్చినట్టు మీరు మాట్లాడిన మాట బట్టి ప్రభువాను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కానీ పరలోకమందు ఉన్న తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు నిరంతరం ఉన్న తండ్రి ఆ యొక్క స్థితిని బట్టి నా తండ్రి
నిలిచి ఉంటారు కనుక నీ చిత్తాన్ని జరిగించి నిరంతరం నిలిచి ఆ యొక్క నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళే కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.